నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఆల్ ఐస్ ఆన్ షర్మిష్ఠా పనోలి. గత 2 రోజుల నుంచి కూడా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి. ఈమెను అరెస్ట్ చేశారు. అసలు ఎవరు ఈమె ఏం మాట్లాడారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అసలు బెంగాల్ పోలీసులు అక్కడ గురుగ్రామ్ వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటి, ఈ టోటల్గా ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈమె బేసిక్గా ఒక లా స్టూడెంట్, ఒక 22 సంవత్సరాల అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఈమె పాకిస్తాన్ని తిడుతూ, అలాగే ఎందుకు బాలీవుడ్ త్రయం కానివ్వండి, బాలీవుడ్కి చెందినటువంటి చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు, ఈ దేశంలో పౌరులు కాదా మీరు, మీకు బాధ్యత లేదా అంటూ బాలీవుడ్ ఖాన్ త్రయంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఈమె ఒక విధంగా తప్పుపడుతూ పోస్ట్ పెట్టారు. ఒకటి ఆపరేషన్ సింధూర్ని కీర్తిస్తూ పాకిస్తాన్ పైన కూడా పోస్టులు పెట్టారు. ఈ 2 పోస్టులు పెట్టారు. అయితే ఆమె వాడినటువంటి భాష పైన కొంతమంది, చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాసెస్లో పాకిస్తాన్ తిట్టేటువంటి ఈ ప్రాసెస్లో, లేదా ఈ బాలీవుడ్ని తిట్టేటువంటి ప్రాసెస్లో ఆమె చాలామంది ఆరోపణ ఏంటంటే ఆమె మహమ్మద్ ప్రాఫెట్ పైన లేదా ఇస్లాం మతాన్ని అవమానించేటట్టుగా కామెంట్స్ చేశారని చెప్పి చాలామంది ఆమెని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే బహుశా షర్మిష్ఠా కూడా రియలైజ్ అయినట్టున్నారు. బహుశా నా ఉద్దేశం అది కాదు, నా ఇంటెన్షన్ వేరని చెప్పి, నేను ఎవరైనా నా వ్యాఖ్యలు బాధ కలిగించి ఉంటే, లేకపోతే వాళ్ళని ఏమైనా బాధించి ఉంటే క్షమించండి అంటూ ఆమె ఆ పెట్టినటువంటి పోస్ట్ని డిలీట్ చేసేసారు. డిలీట్ చేసిన తర్వాత కూడా ఆమెకు కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ కానీ, మిమ్మల్ని చంపేస్తాం, తల తీసేస్తాం అని చెప్పి బెదిరించడం కానీ, ఇలా చాలా పెద్ద ఎత్తున ఆమెను ట్రోలింగ్ చేయడము, ఆమెను బెదిరించడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఆమె చేసినటువంటి పని ఏంటి? కేవలం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు, సైన్యం గొప్పతనాన్ని గురించి మాట్లాడారు, పాకిస్తాన్ తిట్టారు. ఇది కోట్ల మంది చేశారు యాక్చువల్గా పెహల్గామ్ తర్వాత. పర్టికులర్గా ఆమె ఎందుకు టార్గెట్ అయింది? సైనికుల గొప్పతనాన్ని కీర్తించారు. ఇక్కడ ఓన్లీ పాయింట్ ఏంటంటే ఆమె వాడినటువంటి భాష అభ్యంతరకరంగా ఉండవచ్చు, కానీ ఆమె ఇంటెన్షన్ కరెక్ట్. నిజమే, బాలీవుడ్ భారతదేశంలో భాగం కాదా? ఈ ఖాన్ త్రయం కానీ, మిగతా పెద్ద డైరెక్టర్లు, పెద్ద స్టార్లు కానీ బాధ్యత లేదా? రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఆమె అడిగినటువంటి క్వశ్చన్ కరెక్టే. అయితే మరి ఆమె ఇస్లాం గురించి ఏం మాట్లాడారు, మొహమ్మద్ ప్రాఫెట్ గురించి ఏం మాట్లాడారు, ఎగ్జాక్ట్గా వర్డ్ టు వర్డ్ మళ్ళీ అది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. బట్ అభ్యంతరకరంగా ఉన్నాయనేటువంటి చాలామంది ఆరోపణ. బహుశా ఆమె కూడా అదే ఫీల్ అయి ఉండొచ్చు, అందుకనే ఆ పోస్ట్ని డిలీట్ చేసేసారు. ఈ అమ్మాయి గురించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సపోర్ట్ చేస్తూ ట్వీట్ పెట్టింది చూడండి. అండ్ ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడారు. ఇలా చాలామంది ప్రముఖులు మాట్లాడారు. అక్కడ వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి, బీజేపీ లీడర్, ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళందరూ అడిగిన దాంట్లో ఏంటంటే క్వశ్చన్, ఒక్కొక్కరికి ఒక ధర్మం ఉంటుందా, ఒక్కొక్కరికి ఒక న్యాయం ఉంటుందా? టీఎంసీ పోలీసులు, టీఎంసీ నాయకులు కానీ, లేదా పశ్చిమ బెంగాల్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారా ఈమెను అరెస్ట్ చేయడంలో? ఏదో ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు. మరి ఇదే టీఎంసీ నాయకులు, ఇదే టీఎంసీ ఎంపీలు సయానీ ఘోష్ కానీ, మహువా మొయిత్రీ గతంలో గాడెస్ దుర్గామాత, కాళీమాత గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె మాట్లాడిన దాంట్లో, కాళీ టు మీ ఈజ్ ఎ మీట్ ఈటింగ్ ఆల్కహాల్ యాక్సెప్టింగ్ గాడెస్ టు మీ, మాంసం తినే లేదా మద్యాన్ని స్వీకరించేటువంటి ఒక దేవత, చాలా కించపరుస్తూ మాట్లాడారు. మరి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఆమె మీద, మహువా మొయిత్రీ మీద? ఆమె ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పాలా నాకు తెలిసినంత వరకు. అలాగే సయానీ ఘోష్ కూడా శివలింగాన్ని అవమానపరిచేలాగా, హిందువుల్ని అవమానపరిచేలాగా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి ఈ మమతా బెనర్జీ గారు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఆమె మీద? అలాగే మనకు తమిళనాడు ఎపిసోడ్ తెలుసు, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేశారు. ఒకసారి కాదు, రిపీటెడ్గా ఇది ఒక డెంగ్యూ, మలేరియా, దీన్ని నిర్మూలించాలని చెప్పి కామెంట్ చేశారు. బట్ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎక్కడైనా యాక్షన్ జరిగిందా? ఎందుకంటే పెద్ద స్థాయి వ్యక్తులు కాబట్టి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఏం మాట్లాడినా నడిచిపోతుంది. ఇది ఇప్పుడు చర్చ దేశం మొత్తం మీద. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ లీడర్ అభిషేక్ జగని. అభిషేక్ గారు నమస్తే అండి. నమస్కారం. ముందుగా అసలు ఈమె చేసినటువంటి మీ ఇనీషియల్ రిమార్క్స్ చెప్పండి. ఈమె చేసింది తప్ప ఒప్ప? మీరేం చేస్తారు? సమర్థిస్తున్నారా, విమర్శిస్తున్నారు? లా స్టూడెంట్ గా మనకు ఉండే ఒక చట్టపరమైన అవగాహన పరిధిలో, సామాజిక బాధ్యత కలిగిన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా, తనకన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు సమాజంపై ప్రభావితం చేయగలిగిన బాలీవుడ్ యాక్టర్లు ఇటువంటి సమయంలో మన ఆర్మీకి మద్దతు తెలపాలని, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దానిపై మన ఐకమత్యాన్ని చాటే విధంగా
సమాజంలో కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండాలని అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభావితమైన వ్యక్తులు సమాజం పైన మంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాగలుగుతారు. తద్వారా మన సైన్యం యొక్క ఆత్మస్థైర్యం అన్నది కూడా పెరుగుతుంది. ఆ సాలిడారిటీ అండ్ యూనిటీ అనేది అంటామో ఇది ఒక ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అయితే మేము కింగ్ ఖాన్ అని పేరు పెట్టుకునే వాళ్ళు, బాద్షా అని పేరు పెట్టుకునే వాళ్ళు, ప్రజల ఆశీర్వాదంతో కలెక్షన్లు చేసుకుని సినిమా యాక్టర్లుగా మొదలై స్టార్లుగా ఎదిగిన వాళ్ళు, వందల కోట్లకి పడిగెత్తిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరిపై కూడా బాధ్యత ఉంది. ఇది ఒక సామాజిక బాధ్యత, ప్రతి భారతీయుడిపై ఉన్న బాధ్యత అంటూ ఒక పోస్ట్ పెట్టడము. అండ్ పాకిస్తాన్ వైఖరి ఏంటంటే టెర్రరిస్ట్ దేశం అది అంటూ ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో మతశాంతస్తవాదంతోనే జరిగింది అని ప్రపంచం మొత్తం తెలుసు. ఎందుకంటే అక్కడ చంపిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ధర్మం ఏ ధర్మము, హిందూ ధర్మం అని తెలుసుకొని కొన్ని సందర్భాల్లో అత్యంత నీచంగా వాళ్ళ ప్యాంట్లు ఇప్పి చూసి మరీ వాళ్ళని చంపారు. అంటే ఎటువంటి ఒక దుర్భరమైన ఒక మానసిక స్థితి అన్నది మనకు తెలుస్తుంది. అటువంటి చర్యలు, అటువంటి మానసికత ఆ దేశం పెంపొందిస్తుందని ఆ దేశాన్ని ఖండిస్తూ అక్కడ మతాన్ని ఏ విధంగా అయితే ఛాందస్వాదం వైపు తీసుకెళ్తున్నారో ఇవన్నిటిని కూడా పొందుపరుస్తూ 2 పోస్టులన్నీ పెట్టడం జరిగింది. ఆ రెండింటిని కూడా వన్ డే దానిపై అంటే ఒక సుమారు 1 నుండి 2 రోజుల సమయం లోపలే 48 గంటల లోపలే చాలా రియాక్షన్స్ రావడము, ఆ పోస్ట్ వైరల్ కావడం. ఎందుకంటే తనకి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ట్విట్టర్ అంటే ఎక్స్ మాధ్యమాల్లో కానివ్వండి ఫాలోవర్స్ ఉండడం కారణం వల్ల అది వైరల్ అవ్వడము, తనకి థ్రెట్స్ రావటము, అసభ్యకరమైన మెసేజెస్ రావటము, వారి కుటుంబ సభ్యులని కూడా మేము చంపేస్తామని ఎప్పుడైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో సాధారణంగానే ఒక సాధారణమైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా, అందులో కూడా ఒక స్టూడెంట్ అంటే చిన్న వయస్కురాలిగా సహజంగానే వాళ్ళు భయాందోళనకు లోనై తను ఆ ట్వీట్లు పోస్టులు ఉన్నది తీసేయడం జరిగింది. తీసేయడం మాత్రమే కాకుండా నేను అనుకోకుండా పెట్టిన విషయం వల్ల ఎవరికన్నా మనసు నొచ్చుకొని ఉంటే నన్ను క్షమించండి, మరోసారి ఎప్పుడైనా నేను ట్వీట్ చేసేటప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అంటూ బేషరతు క్షమాపణలు చెప్తూ కూడా తను మళ్ళీ తన బాధ్యతను 2వ సారి చాటుకుంది. మొదటిసారి చేసింది తను తప్పు నేను అనను, కానీ తాని కుటుంబాన్ని రక్షించుకోవడం కోసము ఒక సాధారణమైన వ్యక్తి, ఒక జాతీయ భావం కలిగిన సాధారణమైన వ్యక్తి దేశభక్తితో పెట్టిన ట్వీట్ ని కూడా ఇవాళ మన సమాజంలోని కొందరు శక్తులు ఎంత వాళ్ళని ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు, వాళ్ళపై ఒత్తిడి తెస్తారంటే తను ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. అది మనం అందరము చింతించాల్సిన విషయము. అయినప్పటికీ ఆ భయంలో కూడా తను డిలీట్ చేసి సైలెంట్ గా ఉండకుండా మళ్ళీ ఒక బాధ్యతాయుత ఆలోచన విధానాన్ని తను తెలియజేస్తూ క్షమాపణలు కోరుతూ, బేషరతు క్షమాపణలు కోరుతూ ముందు ఎప్పుడు పెట్టినా కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎవరు నొచ్చుకునే విధంగా నా పోస్టులు ఉండబోవు అని కూడా చెప్పింది. సో ఇవన్నిటినీ కూడా ఎవరన్నా చూస్తే కనుక చిన్నపిల్ల అయినప్పటికీ కూడా షర్మిష్ఠా ఒక విద్యార్థి, లా స్టూడెంట్ అయినప్పటికీ కూడా తను ఎంత బాధ్యతగా ఆలోచిస్తుందో దేశం పట్ల కానివ్వండి, సమాజం పట్ల కానివ్వండి, తనపై క్రూరంగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా తనకు ఎటువంటి ఒక కంపాషన్, సానుభూతి అనేది ఉంటూ క్షమాపణలు చెప్పింది అన్నది చాలా మెచ్చుకోదగిన విషయము. తన ఔదార్యాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. అయినప్పటికీ కూడా కక్ష సాధింపు చర్యల్లో కూరుకుపోయిన టీఎంసీ ప్రభుత్వము మతఛాందస్తవాదంతో మైనారిటీ ఓట్ల కోసము ఎంతకైనా దిగజారడానికి రెడీగా ఉన్న టీఎంసీ ప్రభుత్వము కోల్కతా పోలీసులని హుటాహుటిన తను పూణే నుండి గుర్గాంకి మూవ్ అయినప్పటికీ కూడా ఆ నేషనల్ క్యాపిటల్ రీజన్ పరిధిలో తను నివాసం ఉంటున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్లి తనని అరెస్ట్ చేయాలని చూడడము, తీవ్రమైన వ్యతిరేకత సామాజిక మాధ్యమాల్లో రావడంతో సేవ్ షర్మిష్ఠా అని మిలియన్స్ ఆఫ్ ట్వీట్స్ రావడంతో, లక్షల సంఖ్యలో ట్వీట్స్ రావడంతో వైరల్ గా మారి ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కూడా అందరు ట్వీట్స్ చేస్తుండడంతో ఇది దేనికి ఏదైతే మెయిన్ స్ట్రీమ్ వార్తా మాధ్యమాల్లో అన్నిట్లో కూడా ఇది రావడంతో, పత్రికల్లో అన్నిట్లో రావడంతో కూడా కొంచెం టీఎంసీ ప్రభుత్వం అన్నది ఒక అడుగు వెనక్కి వేస్తూ మళ్ళీ అక్కడ లోకల్ పీటీ వారెంట్ తీసుకొని తనని కోల్కతాకి చట్టపరంగానే తీసుకెళ్లాలి అన్న ఒక స్పృహలోకి వాళ్ళు వచ్చారు. మనము గమనించినట్టయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ అరెస్ట్ ని వ్యతిరేకించింది. అండ్ కంగనా రనౌత్ గారు కానీ అయితేనేమి, సువేందు అధికారి గారు, అమిత్ మాల్వియా గారు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా తనకి మద్దతు తెలిపారు. సువేందు అధికారి అక్కడ టీఎంసీ ఓట్ల కోసం ముస్లింలని మెప్పించాలని, అవసరం లేకున్నా కూడా అన్నిటికీ మతపరమైన రంగిచ్చి చేస్తూ తన ద్వంద్వ వైఖరి చాటుతూ పోలీసు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి హుటాహుటిన మనం ఇక్కడ గమనించిన రాజు గారు ఎటువంటి అల్లర్లు కానీ మనోభావాలు దెబ్బతిన్నాయంటే దెబ్బతినుండొచ్చు, కానీ తను చెప్పిన దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు, అన్ని పూర్తిగా కూడా యథార్థవాదమే తను చెప్పింది. అయితే యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఉమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుపుకున్నట్టుగా అది ఎవరికైతే నొప్పించిందో
ఎవరికైతే నొప్పి వచ్చిందో దానివల్ల తన కమెంట్స్ ద్వారా వాళ్ళు తనపై ఒక విషయం అన్నది చిమ్మారు. ఈ వాతావరణాన్ని చూసి దీన్ని కూడా రాజకీయంగా మైలేజ్ తీసుకోవాలనుకున్న ఒక కించితభావం కలిగిన టీఎంసీ ప్రభుత్వం చేసిన చర్యలు ఇవి పిరికి చర్యలుగా మనం చూడాలి. ఇక్కడ శుభేందు అధికారి ఆయన మాట్లాడినా, లేదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, కంగనా రనౌత్ మాట్లాడినా, మీరు అన్నట్టు అమిత్ మాల్వీయులు అందరూ కూడా మాట్లాడినా క్వశ్చన్ చేసేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ అన్నారు, లౌకికవాదం అనేది కొందరికేమో కవచము, కొందరికేమో ఖడ్గం కాకూడదు అన్నారు. చాలా 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 గొప్ప మాట చెప్పారు. ఇప్పుడు బెంగాల్ పోలీసులు అంటే వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం ఒక అమ్మాయి పట్ల ఏదో ఒక టెర్రరిస్ట్ని, ఉగ్రవాదిని ట్రీట్ చేసినట్టు ప్రవర్తించడం అనేది సరికాదనేది చాలామంది ఆరోపణ. తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కింద నేను ఇంట్రోలో చెప్పినట్టు ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీలే మహువా మొయిత్రా కానీ, సయాని ఘోష్ కానీ చాలా సందర్భాల్లో కళ్యాణ్ బెనర్జీ కానివ్వండి సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ పైన సైని ఘోష్ అయితే మన శివుణ్ణి అవమానిస్తూ పోస్ట్ పెట్టింది. కళ్యాణ్ బెనర్జీ సీతమ్మ తల్లిని అవమానిస్తూ పోస్ట్ పెట్టాడు. ఫిర్హాద్ హకీంలు అయితే ముస్లింయేతరులుగా జన్మించిన వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు అని చెప్పడము. అదే మహువా మొయిత్రా అయితే కాళీమాతని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలని కూడా దెబ్బతీసే విధంగా. అది కూడా ఏంటంటే ఇప్పుడు షర్మిష్ఠా విషయంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక స్టాన్స్ ఎందుకు తీసుకోలేదని నాకు ప్రశ్నిస్తుంది తప్ప, అంటే అసందర్భంగా తను వచ్చి తన మనోభావాలను ఇతరుల మీద రుద్ది వాళ్ళ మతంలో ఏముంది అని వెతికి అవమానించే చర్య కాదది. కేవలం తను ఒక పిలుపునిచ్చింది. మనం అందరం కూడా ఇప్పుడు మన దేశభక్తిని చాటుకోవాల్సిన తరుణం అని చెప్తూ తను ఒక పిలుపునిచ్చింది. కానీ వీళ్ళని మనం చూసినట్టయితే కనుక పైశాచిక భావాలు, పైశాచిక ఆనందం పొందడానికి అసందర్భంగా వచ్చి ఈ నలుగురు సైని ఘోష్ కానీ, ఫిర్హాద్ హకీం కానివ్వండి, మహువా మొయిత్రా కానివ్వండి, కళ్యాణ్ బెనర్జీ కానివ్వండి, అసందర్భంగా వచ్చి హిందువులకి కానివ్వండి, ముస్లిం ఏతరులను కానివ్వండి, హిందూ డైరెక్ట్ గా దేవతలని టార్గెట్ చేస్తూ చేయడం ఏంటంటే కావాలని కాంట్రవర్సీ చేయాలి లేదా కావాలని కాంట్రవర్సీ అన్నట్టుగా ఒక వర్గాన్ని మెప్పించడం కోసం చేసే చర్యలండి ఇవన్నీ కూడా. ఒక రాక్షస ఆనందాన్ని పొందుతారు వీళ్ళందరూ. శివలింగానికి కండోం దొరికినట్టుగా ఆమె ఒక పోస్ట్ పెట్టింది సయాని ఘోష్. ఎంత ధైర్యం ఉండాలండి! ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? సరే, ఇంతకన్నా పెద్ద ఇప్పుడు ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ చిన్న కామెంట్స్ ఏం కాదు. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడతారు, ఇది మలేరియా, డెంగ్యూ అంటారు. ఏ దేశంలో ఉన్నావు? పాకిస్తాన్లో ఉన్నావా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా? ఓట్ల కోసం ఏమైనా మాట్లాడచ్చు. ధర్మంపై కూడా కేవలం ఏంటంటే కొన్ని ఓట్లు తెచ్చుకోవడం కోసము హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తూ ఇటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే చేస్తున్నారో దాన్ని అందరం కూడా ఖచ్చితంగా ముక్త కంఠంతో ఖండించాలి. అండ్ ఉదయనిధి స్టాలిన్ చేసిన కమెంట్స్ అయితే ప్రపంచం మొత్తంలోని హిందూ సమాజం చెందిన వ్యక్తులు అంటే ఎన్నో దేశాల్లో ఉన్నారండి. నేపాల్ కానివ్వండి, సురినేమ్ కానివ్వండి, సిషెల్స్ కానివ్వండి, ఇప్పుడు UK లో అయినా US లో అయినా కూడా సైజబుల్ పాపులేషన్ లో హిందువులు అనేక దేశాల్లో ఉన్నారు. అందరూ కూడా ఖండించారు. ఇటువంటి మానసికత వీళ్ళు వదులుకోకుంటే కనుక రాబో రోజుల్లో వీళ్ళ పైన వేరే విధంగా హిందువులు రెస్పాండ్ అయ్యే వరకు కూడా వీళ్ళు చేసుకోవద్దు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శుభేందు అధికారి కూడా చాలా బాగా చెప్పారండి. కేవలం సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళపైననే వీళ్ళ చట్టపరమైన చర్యలు ఉంటున్నాయి. ఇది ద్వంద్వ వైఖరి, పక్షపాత ధోరణి అని చాలా క్లియర్ గా వివరించి విడమర్చి చెప్పారు. ఎందుకంటే అక్కడే ఉంటూ ఓపెన్ గా తిరుగుతున్న వాళ్ళపైన కనీసం FIRలు కూడా లేకుండా, చర్యలు లేకుండా ఉంటూ ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఒక అంతగా ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తి, వీళ్ళ కంపేర్ చేస్తే చాలా మామూలు వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ కక్ష సాధింపు అన్నది కూడా చాలా తప్పు అని వారు చెప్పారు. అండ్ బీజేపీ తరఫున అమిత్ మాల్వియా గారు కానివ్వండి, శుభేందు అధికారి గారు కానివ్వండి పూర్తి మద్దతు ప్రకటిస్తూ చట్టపరమైన అన్ని సహాయాలు కూడా ఇస్తాము, మిమ్మల్ని రక్షించడానికి మేము వెన్నంటి ఉంటామని కూడా చెప్పారు. ఇది చాలా స్వాగతించదగిన విషయం. ఎందుకంటే ఇటువంటి టైంలో వారికి కానివ్వండి, శర్మిష్ఠా గారికి కానివ్వండి, వారి కుటుంబానికి కానివ్వండి ధైర్యం చెప్పడం చాలా చాలా అవసరం. పూర్తి హిందూ సమాజం కూడా మీతో ఉంది అన్న సందేశం వారికి తెలిస్తేనే ఇటువంటి గొంతుకలు ఎవరైనా కూడా ఎక్కడున్నా కూడా భారతదేశంలో అందులో యువత మేలుకోవడం చాలా అవసరము. ఇలా ఎవరికి పడితే వాళ్ళు రాజకీయాల స్వలాభాల కోసమో, వేరే వాళ్ళని మెప్పించడం కోసమో హిందూ దేవతలను కానివ్వండి, మన సంస్కృతి సంప్రదాయాలను కానివ్వండి టార్గెట్ చేయడం అనేది కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఇలా బయటకు వచ్చి మనము వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తూ వారిని రక్షించినప్పుడు ఖచ్చితంగా కూడా మనము మరింత మంది ధర్మయోధులను మనం రెడీ చేసుకుంటాం. కరెక్ట్. ఈ విషయం ఎక్కడ దాకా వెళ్ళింది, ఒక డచ్ ఎంపీ రెస్పాండ్ అయ్యారు ఇది తప్పు అని చెప్పి. ఎక్కడో డచ్ ఎంపీ ఇక్కడ దేశం దాటి వెళ్ళి కూడా ఈ విషయాన్ని గురించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా బలూచిస్తాన్ ఇస్ సపోర్టింగ్ దిస్ గర్ల్. గీట్ విల్డర్స్ అని డిస్గ్రేస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తూ
ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా వారు ట్యాగ్ చేశారు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ఉండాలి, దానిపై ఇది ఒక కలంకం అంటూ వారు వ్యాఖ్యలు చేశారు. ఇందులో మనము చాలా హర్షించదగ్గ విషయం ఏంటంటే రాజు గారు, ప్రపంచంలో హిందూయేతరులు కూడా, అంటే ఇంతకు ముందు జ్యూస్ ఏ విధంగా అయితే భారతదేశం కానివ్వండి, హిందువులు కానివ్వండి 1000 సంవత్సరాలుగా మనం ఏ విధంగా అయితే ఊచకోతకు గురవుతున్నామో వారు కూడా అటువంటి కష్టాన్ని ఎదుర్కొన్నారు. కాబట్టి హిందువులు మా అన్నదమ్ములు అనే విధంగా, బ్రదరన్ అనే విధంగా అయితే ట్రీట్ చేస్తారో, ఇవాళ అటువంటి ఒక సాఫ్ట్ పవర్ కానివ్వండి, సపోర్ట్ ఈకో సిస్టమ్ మన హిందూ ధర్మానికి, హిందూ ధర్మం ఆచరించే హిందువులందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతుందండి. యుఎస్ లో అయినా, యూకేలో అయినా, యూరోప్ లో, ఇతర దేశాల్లో, ఆస్ట్రేలియాలో కూడా హిందూ సమాజం నుండి ఉన్న సైంటిస్టులు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, వారు లోకల్ అక్కడ ఆ దేశాలపై చేస్తున్న ప్రభావము, వారు చేస్తున్న కాంట్రిబ్యూషన్స్ ఆర్థిక పరంగా, శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా అన్ని విధాలుగా కూడా మంచి ఎమినెంట్ పౌరులుగా, ఎమినెంట్ రెసిడెంట్స్ గా అక్కడ వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవడం వల్ల, అరే భారతీయ పౌరులు అందులో హిందువులు వచ్చినప్పుడు మన సమాజంలో కలిసిపోవడమే కాకుండా సమాజానికి, దేశానికి కూడా ఎంతో దోహదపడుతున్నారు. ఇలాంటి వాళ్ళపై, ఇలాంటి సంస్కృతి కలిగిన వాళ్ళపై ఏమన్నా ఇటువంటి అటాక్ జరిగినప్పుడు ఖండించాలి, మనం వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో పార్ట్నర్ అవ్వాలి, వీళ్ళతో కొలాబరేట్ అవ్వాలి అన్న భావం చాలా చాలా పెరిగింది. ఉదాహరణకి అమెరికాలోని గవర్నమెంట్ స్కూల్స్ లో గురువందన అన్న కార్యక్రమాన్ని ఎన్నో హిందూ సంస్థలు నిర్వహిస్తున్నాయండి. అంటే ఒక చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ కొన్ని వందల స్కూల్స్ లో ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు టీచర్స్ లేని గురువందన కార్యక్రమం లాగా నిర్వహిస్తూ అక్కడి టీచర్ల కాళ్ళు కడిగి వాళ్ళకి పాద పూజ చేసి గురువుల పట్ల మనకున్న ఒక ఆరాధ్య భావన అక్కడ తెలిపినప్పుడు మన విలువలు ఏంటి, అంటే సనాతన ధర్మ జీవన శైలి ఏంటి, మన విలువలు ఏంటి అనేది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఎంతో ఆదరిస్తూ వాళ్ళకి హిందూ ధర్మం పట్ల గౌరవం పెరిగింది. ఆ గౌరవం పెరిగిన కారణంగానే ఇవాళ విలియం గీర్స్ లాంటి వ్యక్తి మన దేశానికి కొన్ని వేల కిలోమీటర్లు, ప్రపంచంలో చూస్తే ఇంకో భూభాగంలో ఎక్కడ ఉండే వాళ్ళు కూడా, ఖండంలో ఉండే వాళ్ళు కూడా ఇలా ఖండిస్తున్నారంటే ఇక్కడ హిందూ ధర్మం ప్రపంచంపై చేస్తున్న ప్రభావం, తన సత్ప్రభావం ఏదైతే ఉంటుందో దాని ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి అభిషేక్ గారు. మనము ఈ స్టాండప్ కమెడియన్స్ కొంతమంది వచ్చారు, కొన్ని రోజుల నుంచి ఇది ఒక కొత్త ట్రెండ్ అయింది. సరే, ఓకే, ఫైన్. కానీ కొంతమంది ఒకరిద్దరు స్టాండప్ కమెడియన్స్, ఈ లైక్ కునాల్ కమ్రా లాంటి స్టాండప్ కమెడియన్స్, మునావర్ ఫారూక్ లాంటి ఈ స్టాండప్ కమెడియన్ హిందూ దేవతల మీద ఎన్నిసార్లు హేళనగా కామెంట్స్ చేయడము, వాళ్ళ కార్యక్రమాల్లో చేయడం అనేది కామెడీ పేరుతో ఏమైనా మాట్లాడేయచ్చా? మరి ఏమి వాళ్ళ మీద ఎక్కడే యాక్షన్ తీసుకోలేదు వారు. అంటే హిందూ దేవతల మీద ఏమైనా కామెంట్ చేసేయచ్చు, మీరు కామెడీ కోసం ఏమైనా మాట్లాడేయచ్చు, దాని మీద యాక్షన్ ఏమి ఉండదు. అది ఏమో రైట్ టు స్పీచో లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ. మరి ఇలాంటి ఇప్పుడు ఇక్కడేమి మహమ్మద్ ప్రాఫిట్ గారి మీదో లేకపోతే ఇంకొక మతం మీదో మనం ఏమీ అభ్యంతరకరంగా మాట్లాడమని చెప్పడం లేదు, అది తప్పు కూడా. భాష, నేను అందుకనే ఇందాక కూడా చెప్పాను, ఆమె వాడినటువంటి భాష అభ్యంతరకరం కావచ్చు, కొంతమందికి బాధ కలిగించవచ్చు, కానీ ఆమె ఇంటెన్షన్ చూడాలి. నేను అంటున్నది ఇలాంటి కామెడీ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెడీ చేస్తున్నారు. మరి ఎక్కడ ఏమి యాక్షన్ తీసుకున్నట్టుగా లేదు. మనం మొట్టమొదటిగా ఏంటంటే అండి, వాళ్ళు సందర్భంగా మాట్లాడుతున్నారా, అసందర్భంగా మాట్లాడుతున్నారా, 2 వారు ఉపయోగించే భాష, 3 వారి ఉద్దేశం ఏంటంటే అవమానించే ఉద్దేశం ఉందా, అంటే సాధారణంగా కొంచెం తెలుగున్న వాళ్ళు కూడా ఇది హాస్యం కోసం చెప్తున్నారా, లేదు ఎవరినైనా కించపరిచి చూపించాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక ఖచ్చితంగా అందులో తెలుసు. సో వాళ్ళు దాన్ని వక్రీకరించి దాన్ని వికృతంగా చేయాలని చూస్తున్నారా అని మనము అనలైజ్ చేస్తే కనుక వారు ఏంది అనేది తెలిసిపోతుంది. సో ఇవాళ షర్మిష్ఠా కమెంట్స్ తో కునాల్ కమ్రా ఈ 2 చూస్తే కనుక నేను అదే చెప్పాను, బాధ్యతాయుతంగా వ్యవహరించిన షర్మిష్ఠా తనపై పైశాచికంగా వ్యవహరించిన వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పింది, తను క్షమాపణ చెప్పింది. అదే కునాల్ కమ్రా లాంటి వాళ్ళు అక్కడ సందర్భంగా హిందూ దేవి దేవతల పేర్లు ప్రస్తావించి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. సో వీరి మెంటాలిటీ మనం చూడాలి. అంటే డీకంపోజ్డ్ బ్రెయిన్స్ అనాలండి. డీకంపోజ్డ్ అంటే కుళ్ళిపోయినటువంటి మానసికత వీళ్ళది, కుళ్ళిపోయినటువంటి మానసికత. ఆ కుళ్ళు మనం తెచ్చి ఎక్కడ పెట్టుకుంటే కూడా అక్కడ కుళ్ళు వాసనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు షర్మిష్ఠా ఏంటంటే క్షమాపణ చెప్పి తన పరిమళాన్ని వ్యాపింపజేయడం వల్ల ఇవాళ లక్షలాది మంది నాకు మద్దతుగా వచ్చారు. కునాల్ కమ్రా లాంటి వాళ్ళు, వాడు ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఆన్లైన్ లో ఉన్న, వ్యక్తిగతంగా వచ్చినా కూడా కుళ్ళు, విద్వేషము, వక్రీకరణ, ఇదే వాళ్ళ సామర్థ్యమే. ఇంకా
అండ్ చట్టపరంగా చూసినట్టయితే సామాజిక కోణంలో చూసినట్టయితే కనుక వీళ్ళని ఖండించడం మాత్రమే కాకుండా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఇవాళ షర్మిష్ట అరెస్ట్ చేసినంత మాత్రాన చట్ట న్యాయ వ్యవస్థపై మనకు నమ్మకం లేదని కాదు. ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చి దీన్ని ఖండించడము చాలా మనము హర్షించదగిన విషయము. ఇదే విధంగా కూడా కోల్కతా హైకోర్టులో కూడా తనకు జస్టిస్ వస్తుంది. వచ్చే వరకు కూడా అందరం కూడా పోరాడాలి, ప్రయత్నం చేయాలి. అండ్ మీరు చెప్పినట్టుగా కునాల్ కమ్రా లాంటి వాళ్ళపై కూడా చర్యలు ఉంటేనే మరొకసారి ఎవరైనా ముందుకొచ్చి ఇలాంటివి మాట్లాడాలంటే భయపడతారండి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు. ప్రస్తుతానికైతే ఆమె 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లోకి తీసుకున్నట్టుగా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఆమెకి సపోర్ట్గా మద్దతుగా ఎంతమంది నిలుస్తారు. వీటన్నిటికంటే ముందు మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని చాలామంది దేశ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఈ ముర్షిదాబాద్లో హిందువుల పైన జరిగినటువంటి దాడులకి ఎవరైనా శిక్షించారా? ఎవరు? అత్యుత్సాహమే కదా, పోలీసులకు కూడా అత్యుత్సాహమే. అదే అంటున్నా వీటన్నిటికీ కూడా మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి. ఒక మతం వారిని ఒకలాగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలోనే అందరు ప్రజలకి ముఖ్యమంత్రి, ఒక వర్గాన్ని ప్రజలకు ముఖ్యమంత్రి కాదామే. ఈ క్వశ్చన్స్కి ఆమె సమాధానం చెప్పాలి. అసలు ముర్షిదాబాద్ అల్లర్లకి కారకులైన వారిలో ఈరోజు బయట తిరుగుతున్నారు కదా, ఆమె ఎందుకు మరి పట్టుకోలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఏం యాక్షన్ తీసుకోవాలి? షీ హ్యాస్ టు ఆన్సర్. చూద్దాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అభిషేక్ గారు ధన్యవాదాలు. అలాగే మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను నేను, షర్మిష్ట పనోలి మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందా? మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో ఏం జరుగుతోంది? మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.